బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 21/7/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష దశమి సోమవారం నుండి 27/7/2025 శ్రావణమాసం శుక్లపక్ష తదియ సరిగ్గా ఆదివారం వరకు ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. పాత బకాయిల్ని తీర్చివేయగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. స్తంభించిపోయిన జీవన విధానం నుండి ఆర్థిక అవకాశాలు వాటంతట అవే కలిసి వస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి గండం నుండి, సమస్య నుండి బయటపడగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు సానుకూలవంతంగా ఉన్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు మీ యొక్క ఉన్నతికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విస్తరణ అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలకి దైవబలం, అదృష్టం ఎప్పుడూ మీ తోడంటే ఉంటుంది. కొన్ని కఠినమైనటువంటి సమస్యలను కూడా సున్నితంగా తప్పకుండా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులవచ్చు, దూర రాష్ట్రం, దూరదేశం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బ్యాంకు లోన్లు, మీరు ప్రయత్నం చేసినటువంటి ధన సంబంధమైనటువంటి సహాయం తప్పక అందగలుగుతుంది. సమయానికి ధనం చేతికి రావటం వల్ల ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కసారిగా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది. కాకపోతే వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యాలయంలో సహచరులు అవ్వచ్చు, సిబ్బంది అవ్వచ్చు, కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ నిరాకరణ అధికమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీరిక, విరామం, విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉండటం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పట్ల మాత్రమే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైన, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి పరమేశ్వరుడు యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటిది. శుద్ధ జలం, విభూది భస్మం, మారేడు దళం, ఈ మూడిటి చేత పరమేశ్వరుణ్ణి అభిషేకించిన పరమేశ్వరుడు యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషవంతమైనటువంటి లఘు విధానంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకున్న సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.